పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా రామబంటు అనే కథని విందాం. కథలోకి వెళ్తే ఒక చిన్న కొండ మీద రాముడి గుడి ఉంది. గుడి చుట్టూ కోతులు ఉన్నాయి. ఆ కోతులకు రామభక్తుడైన హనుమంతుడి అంశ అంతో ఇంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు, వేరుశనగ పప్పులు పెడుతూ ఉండేవారు. ఒక రోజున కపిలుడనేవాడు తల్లిదండ్రులతో ఆ రామాలయానికి వచ్చాడు. కపిలుడు తల్లిదండ్రుల ఆస్తి దయాదులు అన్యాయంగా కాజేశారు. న్యాయాధికారికి మొరబెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకలేదు. న్యాయాధికారి ఇంటి కాపలా భటులకు కపిలుడి తల్లిదండ్రుల దయాదుల నుంచి బాగా లంచం ముట్టింది. అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తారు. అంత డబ్బు లేక ఎవరి సాయము అందక కపిలుడి తల్లిదండ్రులు శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి కొండ మీద గుడికి వచ్చారు. ప్రార్థన అయ్యాక వారు బయటికి వచ్చి తమ చుట్టూ చేరిన కోతులకు గింజలు విసురుతున్నారు. కపిలుడి వద్ద ఒక అరటి పండు ఉంది. కానీ అతడు దాన్ని కోతి ముక్కకు ఇవ్వలేదు. కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతడి దృష్టిని ఆకర్షించింది. దాని కళ్ళల్లో తినాలన్న ఆశ కనబడుతున్నా కదిలి ముందుకు రాదేమో అనుకుంటూ అతడు దాన్ని సమీపించి చూసి దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు. అతడు అరటిపండు ఇవ్వగానే అది ఎంతో సంతోషంగా తీసుకుంది. దారిలో ఏదైనా దెబ్బలాంటిది తగిలితే తొందరగా మానడానికి తమ గ్రామ వైద్యుడిచ్చిన లేపనం కపిలుడి వద్ద ఉంది. కపిలుడు ఆ లేపనాన్ని కోతి గాయానికి పూసి, ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది కానీ ఆరోగ్యం దొరకదు. మా మనుషులకైతే ఎన్నో సుఖాలు, సదుపాయాలు ఉన్నాయి. నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదా అన్నాడు. తరచుగా మనుషుల మధ్య తిరిగే కోతికి అతడి భావం అర్థమైంది. కానీ అది అలా కపిలుడి కేసి చూస్తూ ఉండిపోయింది. కపిలుడు తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు. ఆ మర్నాటికల్లా కోతికి గాయం నయమైంది. అది ఎంతో ఆశ్చర్యపడి జరిగింది మిగతా కోతులకు చెప్పి మనము మనుషుల మధ్యకు పోయి జీవిద్దాం అంది. దానికి ఒక ముసలి కోతి కిచకిచమంటూ నవ్వి, మనుషుల్ని నమ్మకూడదు. వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్లే తమ ఇళ్లల్లోనూ ప్రవర్తిస్తారనుకోకు. మనకి ఇక్కడే క్షేమం అంది. ఈ సలహా ఆ కోతికి నచ్చక ఒక రోజున తనకు అరటిపండిచ్చిన ఒక ధనవంతుణ్ణి అనుసరించి అతడి ఇల్లు చేరింది. సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు. ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు. పనివాళ్లు దాని అవసరాలు చూసేవారు. కోతికి అక్కడ ఎంతో బాగుంది. కానీ అయినా తన కోతి బుద్ధులు వదులుకోలేదు కదా. ఒక రోజున అది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురు చేసింది. పనివాళ్లు వెంటబడి తరిమితే తోటలోకి పరిగెత్తి మొక్కలుకున్న పువ్వులను తుంచేసింది. చిన్న చిన్న మొక్కలను పీకేసింది. చెట్ల కొమ్మలను విరిచేసింది. ధనవంతుడికి కోతి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సరిదిద్దగలిగేవాడు. దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కొరివితో తలగొక్కోవడమే అనిపించింది ఆయనకు. ఏదైనా శాపం తగులుతుందన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు, కొట్టలేదు. కోతుల్ని ఆడించే ఒకడికి అప్పచెప్పాడు. ఆ కోతులను ఆడించేవాడు పేరు చింతయ్య. వాడికి దయా దాక్షిణ్యాలు లేవు. వాడు దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు. దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదించేవాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూలు కోతుల కంటే ఎక్కువ తెలివైంది అని చింతయ్యకు అర్థమైపోయింది. చింతయ్య తనను ఆడిస్తుంటే, తన ఆటలకు చుట్టూ మూగిన జనం చప్పట్లు కొడుతుంటే కోతికి ఏమాత్రం సంతోషంగా ఉండేది కాదు. స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. ఒక రోజున చింతయ్య కోతికి గులాబీ రంగు దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తున్నాడు. ఎంతో ముద్దుగా కనబడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళ్తున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు. అది గమనించిన చింతయ్య కోతికి రకరకాలుగా సైగలు చేస్తూ, నువ్వు ఆ వజ్రాల వ్యాపారి చేతిలో ఉన్న చిన్న మూటని దొంగిలించి తీసుకురా, నీకు స్వేచ్ఛ ఇస్తాను అని దాని మెడ గొలుసును విప్పాడు. కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుక్కుని లాక్కుని తన దుస్తుల్లోపల దాచి అక్కడి నుంచి పరుగు పుచ్చుకున్నది. చింతయ్య వ్యాపారి చుట్టూ ఉన్న జనమంతా తెల్లబోయారు. వాళ్ళల్లో కొందరు పట్టుకోండి పట్టుకోండి అంటూ దాని వెంటబడ్డారు. కోతి శక్తి కొద్దీ పరుగు తీసి ఇంకొక ఊరు చేరుకుంది. ఊళ్ళో వాళ్ళు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించడం మొదలుపెట్టారు. కొందరు రాళ్లు విసిరారు. కోతికి ప్రాణభయం పట్టుకుంది. అది చెట్ల మీద నుంచి ఇళ్ల మీదకి, ఇళ్ల మీద నుంచి చెట్ల మీదకి దూకుతూ చివరికి ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది. అది కపిలుడి ఇల్లు. అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు స్పృహ తప్పుతున్న కోతిని చూశాడు. అతడు ముఖం మీద నీళ్లు చల్లి దానికి స్పృహ తెప్పించాడు. అరటిపళ్ళు ఇచ్చి ఆకలి తీర్చాడు. చివరికి కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది. ఆ కాలుకే రాముడి గుడి దగ్గర తను లేపనం పూశాడని కోతి గుర్తు చేస్తున్నట్టు అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మ అంటూ తల్లిని కేక వేసి పిలిచాడు. ఆ కేక విని అతడి తల్లిదండ్రులిద్దరూ పరుగున ఇంట్లోంచి అక్కడికి వచ్చారు. ఈలోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికిచ్చింది. తండ్రి ఆ మూటని కపిలుడి నుంచి తీసుకుని విప్పి చూస్తే జిగేల్మనే వజ్రాలు కనిపించాయి. కపిలుడి తండ్రి ఆశపోతు కాదు. అయినా ఆ వజ్రాలను జాగ్రత్తగా సంచిలోంచి బయటికి తీయగా
వాటి అడుగున ఒక కాగితం కనిపించింది. అందులో వజ్రాల వ్యాపారి పేరు, చిరునామా ఉన్నాయి. అయితే వెంటనే అవి లక్షలు విలువ చేసే అపురూప వజ్రాలు. వీటిని పోగొట్టుకున్నవాడు చెప్పలేని దుఃఖంలో ఉంటాడు. నేను తక్షణం బయలుదేరి వెళ్లి వీటిని చిరునామాదారుడికి అందచేస్తాను అంటూ అప్పటికప్పుడే పట్నానికి ప్రయాణం కట్టాడు. పట్నంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఆశ వదులుకున్నాడు. కపిలుడి తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్య ఆనందంలో మునిగిపోయి, ఈ కాలంలో మీ వంటి వారు చాలా అరుదు. నా వల్ల మీకే సాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి అన్నాడు. కపిలుడి తండ్రి తనను చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు. వజ్రాల వ్యాపారి వెంటనే, అయ్యో, ఆ న్యాయాధికారి నాకు మంచి మిత్రుడు. మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను అంటూ కపిలుడి తండ్రి న్యాయాధికారి ఇంటికి తీసుకువెళ్ళాడు. తన ఇంటి కాపలా భటులు లంచగొండులుగా మారరన్న విషయం రుజువు కాగానే న్యాయాధికారి వాళ్లను పని నుంచి తొలగించి కపిలుడి తండ్రికి అతడి దయాదుల నుంచి తిరిగి ఆస్తిని ఇప్పించేందుకు గట్టి ఏర్పాట్లు చేశాడు. పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగొచ్చిన తండ్రి నుంచి జరిగింది విన్న కపిలుడు, నాన్న, మనకి కోతి వల్లనే ఆస్తిపాస్తులు తిరిగి లభించాయి. దీన్ని మనం పెంచుకుందాం అన్నాడు. తప్పు బాబు, మనకెంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛను మనం హరించాలనుకోకూడదు అన్నాడు కపిలుడి తండ్రి. కపిలుడు నిస్సహాయంగా కోతి వంక చూశాడు. అది సైగలతో కపిలుడి తండ్రినే మెచ్చుకుంది. అది మరీ అనుభవాల ద్వారా బ్రతుకును గురించి పాఠాలు నేర్చుకుంది కదా. వారం తర్వాత కపిలుడి కుటుంబం కోతిని కొండమీద రాముడి గుడికి తీసుకువెళ్లి అక్కడ విడిచిపెట్టారు. తనను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తన భక్తిని వెల్లడించుకున్నారు. అప్పటి నుంచి కపిలుడి కుటుంబం ప్రతి ఏటా రాముడి గుడికి వెళ్తుండేవారు. తల్లిదండ్రులు రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రం రాముడి కంటే మిన్నగా తన రామబంటును చూడాలనే వెతుకుతుండేవాడు. అంతేకాదు, ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్లు విసురుతుంటే చూసి, ఒరే, అలా కోతులపై రాళ్లు విసరకండిరా, ఆదరిస్తే అవి మనకు వజ్రాలు తెచ్చివ్వగలవు అని తన కథను చెబుతుండేవాడు. రామబంటు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు రహస్య సన్మానం. ఇక కథలోకి వెళ్తే, కార్తీకుడనే గృహస్థకు కూర్చుని తిన్న తరతరాలకు సరిపడ్డ ఆస్తి ఉంది. ఆయనకు అనుకూలవతి అయిన భార్య, బుద్ధివంతులు సమర్థులు అయిన పిల్లలు ఉన్నారు. కార్తీకుడికి ఉన్నట్టుండి 10 మందిలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరిక పుట్టింది. కవిత్వం చెప్పాలనుకున్నాడు, పాటలు పాడాలనుకున్నాడు, మరెన్నో కళలను నేర్చుకోవాలి అనుకున్నాడు. ఏదీ చేతకాలేదు. భార్య వద్ద తన బాధ వెళ్ళబోసుకుంటే ఆమె, కళ నేర్చుకుంటే వచ్చేది కాదు, సహజంగా అబ్బాలి. ఈ రోజుల్లో కళాకారుల్ని సన్మానించేవారు కళాకారుల కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు నెల నెల ఒక కళాకారుడికి మీ పేరిట సన్మానం చేయండి, మీకు బోలెడు పేరు వస్తుంది అని సలహా ఇచ్చింది. ఈ సలహా కార్తీకుడికి నచ్చింది. మున్ముందుగా సన్మానించడానికి ఆయన దేశంలో పేరుపడ్డ నటరాజయ్యను కలుసుకొని తన ఉద్దేశం చెప్పాడు. నటరాజయ్య నృత్య విద్యలో సాక్షాత్తు ఆ నటరాజస్వామి అవతారమేనని అంతా అంటుంటారు. ఆయన కార్తీకుడి ఉద్దేశాన్ని మెచ్చుకొని, నీ ఆలోచన నాకు నచ్చింది. అయితే నన్ను సన్మానించేటప్పుడు నా గొప్పతనం అర్థం చేసుకున్న వారు పక్కన ఉండాలి. వేదిక మీద ఏ కారణంగా నాకు సన్మానం జరుగుతుందన్నది చెప్పగలగాలి అన్నాడు. అయ్యా, మీ పేరు విని మిమ్మల్ని నేను ఎన్నిక చేశాను. వారు వీరు ఎందుకు, నేనే మిమ్మల్ని సన్మానిస్తాను అన్నాడు కార్తీకుడు. ఇందుకు నటరాజయ్య తల అడ్డంగా ఊపి, నీకు నాట్యం గురించి ఏమీ తెలియదు కాబట్టి నన్ను సన్మానించే అర్హత నీకు లేదు. నాకు గురుస్థానంలో ఉండే నాట్యాచార్యులు ద్వారా నాకు ఎన్నిక జరగాలి. కళాకారుడికి సన్మానం కంటే కూడా సన్మానానికి తనెవరు ఎన్నిక చేశారన్నదే ముఖ్యం. నీవు ముందు సరైన న్యాయ నిర్ణేతను సంప్రదించు అన్నాడు. అప్పుడు కార్తీకుడు నాట్యశాస్త్రంలో గురుస్థానంలో ఉన్న శంకరయ్యను కలుసుకున్నాడు. ఆయన వెంటనే, ఏ నిర్ణయమైనా ఒక్కరు తీసుకొనడం తగదు. నేను మరొక 2 నాట్య గురువుల పేర్లు చెప్తాను, వారిని కూడా సంప్రదించు. అంతా ఒప్పుకుంటే మేము ముగ్గురం కలిసి ఈ సంవత్సరానికి ప్రముఖ నర్తకుడెవరో నిర్ణయిస్తాం అన్నారు. ఇందుకు కార్తీకుడు నిరుత్సాహంగా, అయ్యా, సన్మానం నటరాజయ్యకు జరగాలని నేను నిర్ణయించాను. తమరు నాకు చెయ్యవలసింది మాట సాయం మాత్రమే. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదంటారు. ఆ నిర్ణయం తమకు వదిలిపెట్టాను అన్నాడు. మేము నాట్య గురువులం. మేము నిర్ణయించిన వారిని నువ్వు సన్మానించాలి తప్ప నీవు నిర్ణయించిన వారిని మేము ఆమోదించం అన్నాడు శంకరయ్య కాస్త తీవ్ర స్వరంతో. కార్తీకుడు దిగులుపడి భార్యకి విషయం చెప్పాడు. ఆమె వెంటనే, న్యాయ నిర్ణేతలు ఎవరో అయితే పేరు వారికి పోతుంది. సన్మానం చేసేది మీరైనప్పుడు కళాకారుణ్ణి ఎన్నిక చేసే హక్కు మీకుండాలి అంది. భార్య మాటలు కార్తీకుడికి బాగా నచ్చాయి. ఆయన సన్మానించడం కోసం కాళ్ళరిగేలా తిరిగితే అందుకు అతి కష్టం మీద నలుగురు దొరికారు.
ఒక కవి, చిత్రకారుడు, నృత్యకారుడు, గాయకుడు వీళ్ళందరూ తమ తమ విద్యల్లో చాలా నేలబారు మనుషులు. మీ సన్మానంతో మాకు గుర్తింపు రావచ్చన్న ఆశ అంటూ నలుగురు ఏకకంఠంతో అన్నారు. కార్తీకుడు వాళ్ళని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన భార్యాబిడ్డలు ఈ వచ్చిన కళాకారుల శక్తి సామర్థ్యాలను ఇట్టే గ్రహించగలిగారు. ఇప్పుడేం చేయడము అని ఆలోచించగా వాళ్ళకొక ఉపాయం తోచింది. కార్తీకుడికి చెప్పారు. ఆయన చేసేదేమీ లేక సరే అన్నట్లు తల ఊపాడు. అప్పుడు కార్తీకుడు భార్య ఆ నలుగురితో, అయ్యా మా వారికి మొహమాటం ఎక్కువ. ఈ కళా పోషణ ఎక్కడ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుందో అని వారి భయం. అందుకని నేను మిమ్మల్ని కోరేదేమిటంటే నలుగురు ముందు మీకు చేసే సన్మానంలో మీకిచ్చేవి 116 వరహాలు. అదే రహస్యంగా ఎవరికీ తెలియకుండా సన్మానం చేయించుకుంటే మీకు 1116 వరహాలు లభిస్తాయి. ఏది మీకిష్టమో తేల్చుకోండి అన్నది. 1116 అనగానే నలుగురికి ఆశ పుట్టింది. సన్మానం అంటే సన్మానమే. అది బహిరంగంగా అయితేనేం, రహస్యంగా అయితేనేం అన్నారు వాళ్ళు. ఆ తర్వాత కార్తీకుడు భార్య నుంచి డబ్బు తీసుకొని ఆ నలుగురికి 1116 ఇచ్చాడు. వాళ్ళు పరమానందంగా నమస్కరించి వెళ్ళిపోయారు. ఇది జరిగిన 2 వారాలకు ఒక అర్ధరాత్రి పూట ఎవరో కార్తీకుడి ఇంటి తలుపు తట్టారు. కార్తీకుడు తనే లేచి వెళ్లి తలుపు తీసి చూసి వచ్చిన వ్యక్తి నటరాజయ్య కావడంతో ఎంతో ఆశ్చర్యపడ్డాడు. నటరాజయ్య ఒకసారి గొంతు సవరించుకొని, నా నృత్య కళను మెచ్చుకునేవారే గాని డబ్బులిచ్చి ఆదుకునేవారు బహు తక్కువ. నేనిప్పుడు ఆర్థికంగా చాలా చిక్కుల్లో ఉన్నాను. అయినప్పటికీ క్షమించి కోరుతాను. అంతగా అర్హత లేని వారి నుంచి సన్మానం అపకీర్తికి భయపడి అప్పట్లో కాదన్నాను. నువ్వు రహస్యంగా సన్మానం చేస్తున్నట్లు తెలిసింది. రహస్యంగా ఉంచగలిగితే నీ నుంచి సన్మానం పొందడం నాకిష్టమే. ఎందువల్లనంటే 1116 నాకు చాలా పెద్ద మొత్తం అన్నాడు. అప్పుడు కార్తీకుడు ఆయనకు పాదాభివందనం చేసి, మీ మాటలు నాకు కర్తవ్య బోధ చేశాయి. ఇక మీదట నా పేరు కోసం ఇతరులకు సన్మానాలు చేయాలనుకోను. అవసరంలో ఉన్న కళాకారులందరినీ నా శక్తి మేరకు ఆదుకుంటాను అని చెప్పి నటరాజయ్యకు అవసరమైనంత డబ్బిచ్చి పంపాడు. రహస్య సన్మానం అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని మంచి అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.